మీరు హిస్టరీ బుక్స్ చదివినప్పుడు కానీ లేదంటే ఏదైనా హిస్టరీలో జరిగిన ఒక ఈవెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ఇయర్ పక్కన ఏడీ కానీ బీసీ కానీ చూసుంటారు. అంతెందుకు, రీసెంట్గా ప్రభాస్ కల్కి మూవీలో కూడా అది ఏ సంవత్సరం జరిగింది అంటే 2898 ఏడీ అని ఉంటుంది. ఇక్కడ బీసీ అండ్ ఏడీ అనేవి అబ్రివేషన్స్, టైం పీరియడ్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తారు, బేస్డ్ ఆన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అండ్ ఏడీ అంటే అన్నా డొమిని అంటే లాటిన్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అంటే దేవుడు పుట్టిన సంవత్సరం అని అర్థం. మన తెలుగులో అయితే క్రీస్తు పూర్వం ఇంకా క్రీస్తు శకం అని అంటాం. ఏడీ టైం పీరియడ్లో జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరం నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024ని 2024 ఏడీ అని రాస్తారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే జీసస్ పుట్టడానికి ముందు. ఈ టైం పీరియడ్ మొత్తాన్ని బీసీ అంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ రివర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 బీసీ అంటే 180 కంటే 500 సంవత్సరాలు ముందు జరిగిన సంవత్సరం, అంటే జీసస్ పుట్టడానికి 500 ఇయర్స్ బిఫోర్ అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ డేటింగ్ మెథడ్లో 0 ఉండదు. అంటే కౌంటింగ్ 1000 బీసీ, 500 బీసీ, 100, 10, 1 అలా తగ్గుతూ వస్తుంది. 1 బీసీ తర్వాత డైరెక్ట్గా 1 ఏడీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 ఉండదు. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఇయర్స్ని మెన్షన్ చేయడానికి ఈ అబ్రివేషన్స్ని వాడారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం కూడా ఈ సిస్టమ్నే వాడుతున్నాం. మనం అంటే మన భారతదేశం వాడలేదు, కానీ వాడాల్సి వచ్చింది డ్యూ టు సెవరల్ రీజన్స్. అలానే సిఈ అండ్ బీసీఈ అనే డేటింగ్ సిస్టమ్ కూడా జోహన్నస్ కెప్లర్ పుణ్యమా అని 16వ శతాబ్దంలో ప్రస్తావించబడి 20వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. సిఈ అంటే కామన్ ఎరా, ఇంకా బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇక్కడ కామన్ ఎరా అన్నా డొమిని అన్న ఒక్కటే. ఇంకా బీసీ అండ్ బీసీఈ బిఫోర్ క్రైస్ట్ అండ్ బిఫోర్ కామన్ ఎరా ఆ రెండు ఒక్కటే. ఈ రెండు రకాల డేటింగ్ మెథడ్స్కి తేడా ఏమీ లేదు, పేర్లు తప్ప. వైజ్ఞానిక రంగంలో, సైంటిఫిక్ పర్పసెస్లో, ఇంకా అకాడమిక్ పర్పసెస్లో రిలీజియన్ ఇంటర్ఫియరెన్స్ని లిమిట్ చేయడం కోసమే ఈ సిఈ అండ్ బీసీఈని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. ఈ రీసెంట్ ఇయర్స్లో చాలా వరకు అకాడమిక్ పర్పసెస్లో బీసీ ఇంకా బీసీఈ నొటేషన్నే వాడుతూ ఉన్నారు.